వందలాది వేలాది మంది. ఇది నా ఛానల్ అండి, పిఎంఆర్ టీవీ. రిపోర్ట్ చేస్తున్నామన్నా, రిపోర్ట్ చేయాలి కదా. సైడ్కి వెళ్దాం. ఇదండి మా పరిస్థితి, దారుణంగా ఉంది. మా కెమెరామెన్ల పరిస్థితి, తర్వాత మా రిపోర్టర్ల పరిస్థితి. ఇంత కోరి తెచ్చుకుంటే ఎగిరెగిరి తండ్రిండట అన్నట్టే ఉంది మా పరిస్థితి. సరే ఎక్కువ మాట్లాడితే నన్ను లిఫ్ట్ చేస్తారు. తర్వాత ఇది రిపోర్టింగ్ ఇస్తున్నాం సార్, రిపోర్టింగ్ ఇస్తున్నాం. నా ఛానల్ కు మాట్లాడుతుంటే వేరే ఛానల్స్ కూడా అన్ని కవరేజ్ చేస్తున్నాయి. మరి సార్ ప్రజాస్వామ్యంలో మేము నిరసన చెప్తున్నాం, ప్రజలు ఎక్కడ కూడా రెచ్చగొట్టాము. ఏ అన్ఎంప్లాయ్స్ కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం, పోలీసులకు సహకరించాలని మేము రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. ఎక్కడ కూడా హింస చేయొద్దు. ప్రతిపక్షాలు కూడా ఎవరన్నా వచ్చి అనవసరంగా కుట్రలు చేసే ఛాన్స్ ఉంటుంది. ఈ అన్ఎంప్లాయ్స్ ఇష్యూ దీన్ని దయచేసి రాజకీయాలకు వాడుకోవద్దు. వీళ్ళతో చర్చలు జరపాలి. వీళ్ళతో ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు కానీ, అసలు విద్యాశాఖ మంత్రి లేకపోవడం సిగ్గుచేటండి. 7 నెలలు అవుతుంది విద్యాశాఖ మంత్రి లేకపోవడం బాధ. పిఎంఆర్ టీవీ ఛానల్ ఇది చాలా దారుణం. దీన్ని తీవ్రంగా ఖండించాలి. రేవంత్ రెడ్డి గారు అనవసరంగా ఇప్పుడు మేము